నానా నేను పూర్ణచంద్ర విడిపోతున్నాము, సీనియర్ నువ్వు జర్నలిస్టు వెంటనే ఇంటికి రావాలని నాకు స్వేచ్ఛ కాల్ చేసింది. మరణంపై నేను ఆమె తండ్రి వేరే గారైన మీటింగ్ నుండి వి శంకర్ గారు ఒక తొందరగా వస్తావని అంటే స్టేట్మెంట్ మళ్ళీ ఇచ్చారు. రెండోసారి ఫోన్ చేసి నువ్వు వెంటనే రావాలని అంటే పూర్తిగా నేను వెంటనే వినండి. పరిగెత్తిన. ఆమె ఫోన్లో మాట్లాడుతూ నాన్న నేను డ్యూటీకి వెళ్తాను, నువ్వు పూర్ణచంద్రతో మాట్లాడు అని అంటే లేలే నేను అట్లా ఒక్కరితో నేను మాట్లాడా, ఫస్ట్ నీతో మాట్లాడాలా, నీ కూతురు నీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే నేను ఆయనతో మాట్లాడతా, నువ్వు వెళ్ళకు నేను వచ్చేదాకా ఉండు అని అంటే ఆమె ఉన్నది. ఉంటే నేను ఇంటికి వెళ్ళాను, ఇంటికి వెళ్ళి కూతురుతో సపరేట్గా మాట్లాడినా. ఏంటిదమ్మా అని అంటే లేదు నాన్న మేము ఉండలేకపోతున్నాము, ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము, నేను ఇక వేరేనే ఉంటాను అని నువ్వు ఖచ్చితంగా మరి గతంలో 2-3 సార్లు ఇలాగ గొడవపడ్డారు, వెళ్ళిపోతామని అనుకున్నారు, మరి ఈసారి కూడా మరి అలాగే ఉంటుందా ఏంటేమంటే లేదు నాన్న నేను పూర్తి నిర్ణయం తీసుకున్నా, ఇక ఉండలేను, నువ్వు ఆయనతో మాట్లాడే టైంలో కూడా నువ్వు ఆయన కలిసి ఉండమని నువ్వు మాట్లాడొద్దు అని నాకు ఖరాఖండిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత బయటకు వచ్చి బయట కూర్చున్నాము. బయట కూర్చున్నాక తర్వాత అప్పుడు పూర్ణచందర్ పరిచయం చేసుకున్నాడు నన్ను. నేను మొన్నటి వరకు కూడా 26 నాటి వరకు కూడా ఆయన నేను చూడలేదు, ఆయనకు నాకు సంబంధం లేదు. పూర్ణచందర్ ఎవరు అసలు? ఈ పూర్ణచందరు గతంలో టీ న్యూస్లో ఆయన ఇది కల్చరల్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జిగా ఉండే ఆయన. ఇన్ఛార్జిగా ఉంటూ ఇది తెలంగాణ అవి సాంగ్స్ అవిటిని వీడియోలు చేసుకుంటా అక్కడ దాంట్లో టీ న్యూస్కు అందించేవాడు. తర్వాత ఏంటంటే వారికి సంతోష్ గారు నడుపుతున్న ఇది గ్రీన్ ఛాలెంజ్ ఇండియా దాంట్లో కూడా ఈయన భాగస్వామిగా ఉండు అతనికి సంతోష్ గారికి అసిస్టెంట్గా కూడా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇట్లా కూడా బయట ప్రోగ్రామ్స్ తయారు చేసి అవి సబ్మిట్ చేస్తూ